నామమునకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుదాం. 147వ కీర్తనలో మొదటి మాట చదువుదాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. అలాగే 33వ కీర్తన మొదటి మాటలో, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఇలా చదువుకుంటూ వెళ్తే అనేక వచనాలు, ఎన్నో అధ్యాయాల్లో భక్తులు దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను కొనియాడారు. ఎందుకనంటే స్తుతించుటలో చాలా గొప్ప శక్తి విడుదలవుతుంది. స్తుతిస్తున్నప్పుడు ప్రాణం తేలికపరచబడుతుంది. సంఘాల్లో లేకుంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ముందుగా ప్రభువును స్తుతిస్తాం. ప్రతి సంఘంలో ప్రభువును ఆరాధిస్తారు. సంఘాన్ని బట్టి, వారి క్రమాన్ని బట్టి కొందరు లేచి నిలబడి ఆరాధన చేస్తారు, కొందరు మోకాళ్ళ మీద ఉండి ఆరాధన చేస్తారు, కొంతమంది కూర్చుని ఆరాధన చేస్తారు. ఎవరు వారి యొక్క అనుకూలతను బట్టి వారు స్తుతిస్తూ ఉంటారు. స్తుతించుట మంచిది అని వాక్యం చెబుతుంది. ఎందుకనంటే యెహోవాను స్తుతించుడి, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతించుట మంచిది, అది శోభస్కరము అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే స్తుతి చెల్లించేటప్పుడు, స్తుతి ఆరాధన చేసేటప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తాం. స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నప్పుడు మధ్యలో ప్రార్థన ఆరంభిస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన దేవునితో మాట్లాడుట, దేవుణ్ణి అడగడం. కానీ స్తుతి అర్పణ, అది థ్యాంక్స్, ఒక కృతజ్ఞత చెప్పడం. స్తుతిని ప్రార్థనను కలిపి పలుకుతూ ఉంటాం. లేచింది మందిరానికి వచ్చిందేమో ఆరాధించడానికి, స్తుతి చెప్పడానికి, స్తుతి చెల్లించడానికి. కానీ స్తుతి చెల్లించడానికి నిలబడి, ఆరాధన చేయడానికి నిలబడి మనం చేసే పని ఏంటంటే ప్రార్థన చేస్తాం. ఉదాహరణకు, ప్రభువా నన్ను బలపరచయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నీ ఆత్మచేత నింపండి నాయనా, నాకు స్వస్థత దయచేయండి, నాకు విడుదల దయచేయండి అని మనం లేచి నిలబడిందేమో ఆరాధన చేయడానికి, మనం చేస్తున్నదేమో ప్రార్థన. థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళి మళ్ళా ప్రార్థన చేయడం, అది క్రమము కాదు. ప్రభువును మహిమపరిచేటప్పుడు మహిమపరచాలి, స్తుతించాలి. స్తుతిస్తున్నప్పుడు, దావీదు స్తుతిస్తున్నప్పుడు సౌలులో ఉన్నటువంటి దురాత్మ పారిపోయింది. మోషే చేతుల పైకెత్తి ఆరాధన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. యాజకులందరూ కూడా బోర్లో ఊదుతూ యెరికో చుట్టూ తిరుగుతున్నప్పుడు ప్రాకారములు కూలిపోయాయి. వీరందరూ చేసిందేంటి? స్తుతి చెల్లించుట ద్వారా బలమైన కార్యాలు మనం చూడగలుగుతాం, అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఆ స్తుతిలో నన్ను స్వస్థపరచు ప్రభువా,
నన్ను దీవించు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థించకూడదు. ఒకవేళ స్థితిగతులు సరిగా లేకపోయినా, బలహీనతలున్నా, అనారోగ్యములున్నా, ఒకవేళ ఏదైనా వేదన, మనోదుఖం మన లోపల ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మర్చి యథార్థంగా హృదయపూర్వకంగా గనక ప్రభువును ఆరాధిస్తే, ప్రభువును స్తుతిస్తే వీటన్నిటి ప్రతిఫలాన్ని మనం పొందుతాం. స్తుతి ఆరాధనలో దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయి, మనశ్శాంతి కలుగుతుంది, అద్భుత కార్యాలు చూస్తాం, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం. గొప్ప కార్యాలు స్తుతి ఆరాధనలో మన ప్రభువు జరిగించే దేవుడై ఉన్నాడు. అయితే స్తుతి ఆరాధన చేసేటప్పుడు మనం ఒక క్రమాన్ని పాటించాలి. ఆ క్రమాన్ని పాటించినప్పుడు ఆరాధనకు ఒక అర్థం, ఆరాధనకు ఒక నిర్వచనాన్ని మనం ఇచ్చిన వారమై అవుతాం. ఉదాహరణకు చెప్పాలంటే, ఆరాధన చేసేటప్పుడు మనం లేచి నిలబడిన, మోకరించిన ఆరాధనలో మనం ఉపయోగించేటటువంటి క్రమం, ఒక 3 పద్ధతులు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఇక మీదట ఈ క్రమాన్ని మీరు పాటించాలని నా యొక్క ఆశ. మనం ఏది చేసినా ప్రభు మహిమార్థమే చేయాలి. ప్రభువు మన ద్వారా మహిమపరచబడాలి, మన ద్వారా ఆయన కీర్తించబడాలి, ఆయన నామం గొప్ప చేయబడాలి. మొట్టమొదటిగా ఆరాధనకు నిలవబడినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో అని ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త, ఆయన సజీవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు, ఆయన మహాకాశములు పట్టజాలనటువంటి గొప్ప దేవుడు. ఆయన వంటి వారు ఇహపరములలో ఎవరూ లేరు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన గుణలక్షణాలు, ఆయన ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, కనికర సంపన్నుడు, కృపా సత్య సంపూర్ణుడు, మంచి దేవుడు. ఇవన్నీ ఆయన ఏమై ఉన్నాడో తెలియపరుస్తున్నాయి. మనం ఆరాధన చేసేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను కీర్తించాలి. ఆయన పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, కృపాసత్య సంపూర్ణుడా మీకు స్తోత్రాలు, సృష్టికర్తమైన తండ్రి మీకు స్తోత్రాలు అని ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆరాధించాలి, స్తుతించాలి. రెండవ క్రమం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో ఆరాధించాం కదా, ఆ తరువాత ఆయన ఏం చేశాడో ఆరాధించాలి. ఆయన చేసిన కార్యములేమిటో ఆరాధించాలి. ఏం చేశాడు ఆయన? ఆయన సమస్త సృష్టిని కలుగజేసిన దేవుడు, ప్రపంచ మానవాల్ని కాపాడుచున్న దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేసిన దేవుడు, సముద్రములకు ఎల్లలు ఏర్పాటు చేసిన దేవుడు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. తుఫానును అణచగలిగిన దేవుడు, సూర్యుడిని ఆపగలిగిన దేవుడు, చంద్రుణ్ణి ఆపగలిగిన దేవుడు, తుఫానును గద్దించగలిగిన దేవుడు. ఆయన చేసిన కార్యములన్నిటిని బట్టి ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆరాధించాలి. రెండవదిగా ఆయన చేసిన కార్యములను బట్టి ఆరాధించాలి, ఆయన చేసిన గొప్ప పనులను బట్టి ఆయనను ఆరాధించాలి. మూడవదిగా నా బ్రతుకులో ఆయన ఎంత కృప చూపాడో ఆరాధించాలి, నా జీవితంలో ఆయన ఎన్ని మేలులు జరిగించాడో ఆరాధించాలి. దిక్కు లేనటువంటి నా బ్రతుకు, విలువ లేనటువంటి నా జీవితం, పాపముతో శాపముతో నలిగిపోతున్నటువంటి బ్రతుకు, నరకానికి
సిద్ధమైనటువంటి నా జీవితం, చీకటిలో బ్రతుకుతున్నటువంటి నా బ్రతుకు, అలాంటి నా బ్రతుకులో ఆయన వెలిగించి నా కొరకు ఆయన పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నా కోసం శ్రమపడి కష్టపడి తన రక్తం అంతా కూడా చిందించి తన రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రునిగా చేసి నన్ను నీతిమంతునిగా చేశాడు. నా విలువలేని బ్రతుకుకు విలువనిచ్చాడు. ఆయన సన్నిధిలో నిలవబడలేక దూరంగా ఉన్నటువంటి నన్ను, యోగ్యత లేనటువంటి నా బ్రతుకును ప్రేమించి అబ్బా తండ్రి అని పిలిచే అర్హత నాకు ఇచ్చాడు. నాకు స్వస్థతనిచ్చాడు, విడుదల అనుగ్రహించాడు, రక్షణ భాగ్యాన్ని కలుగజేశాడు, నాకు ఒక నిరీక్షణ కలిగించాడు, నన్ను నా కుటుంబాన్ని దీనస్థితిలో నుంచి పైకి లేవనెత్తాడు, సమాధానంతో నింపాడు. ఆయన నా పట్ల చేసిన ఈ కార్యములను బట్టి ఆయనను స్తుతించాలి. ఇది స్తుతి ఆరాధనలో మనం చేసేటటువంటి క్రమం. మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో ఆరాధించాలి. రెండవదిగా ఆయన చేసిన కార్యములను బట్టి ఆరాధించాలి. మూడవదిగా ఆయన నా బ్రతుకులో నా కుటుంబములో చేసిన మేలులను బట్టి ఆయనను ఆరాధించాలి. అంతేగాని లేచి నిలబడి స్తుతి చెల్లించుటకు బదులుగా దేవా నన్ను బలపరచు, నన్ను స్వస్థపరచు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, ఇలాంటి మరలా ప్రార్థన చేస్తే ఆ ఆరాధనకు అర్థం ఉండదు. మనం చేసే ఆరాధన ద్వారా ప్రభు మహిమపరచబడాలి, ప్రభు కీర్తించబడాలి, ప్రభు నామం మహిమపరచబడాలి. కాబట్టి మన సంఘాల్లోనే కానీ మన వ్యక్తిగత జీవితాల్లోనే కానీ స్తుతించుట నేర్చుకుందాం, ప్రభువును మహిమపరచుదాం, ఆయనకొక స్తుతుల సింహాసనాన్ని సిద్ధపాటు చేద్దాం. స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చి మన మధ్యలో ఆయన ఆసీనుడై ఉండడానికి, మన స్తుతుల సింహాసనాన్ని అంగీకరించడానికి, మన స్తుతుల ధూపాన్ని ఆగ్రాణించడానికి ఒక అవకాశాన్ని మనం కల్పించే వారమై ఉందాం. ప్రభువును స్తుతించుదాం. అందుకే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, యెహోవాను స్తుతించుట మంచిది. స్తుతి 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 స్తుతించుట ద్వారా గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం, అద్భుత కార్యాలు చూడగలుగుతాం, ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం. మనందరం కూడా యథార్థంగా హృదయపూర్వకంగా మంచి హృదయముతో ప్రభువును స్తుతించి ఆరాధించి ఆయనను గణపరిచి ఆయన నుండి వచ్చే ఆశీర్వాదాలు దీవెనలు పొందుకొని ఆయన మహిమ కొరకై బ్రతుకుదుముగాక. ప్రభు కృప మనలందరినీ బలపరిచి ఆయన మహిమ కొరకై సిద్ధపరచునుగాక. ఆమేన్.